హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే ధాబా స్టైల్లో ఉండే కాజు పన్నీర్ కర్రీ. ధాబా స్టైల్లో ఉండే కాజు పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేయండి. అలాగే ఫస్ట్ టైం మీరు నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కాజు పన్నీర్ కర్రీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 200 గ్రామ్స్ పన్నీర్ పీసెస్ని వేసుకున్నాను. పన్నీర్ని డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసుకుంటాం కాబట్టి దీనికి ఐస్ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఈ పన్నీర్ పీసెస్ని లైట్గా ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ పన్నీర్ పీసెస్కి పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 10 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో 50 గ్రామ్స్ వరకు జీడిపప్పును వేసుకోవాలి. జీడిపప్పుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. పన్నీర్ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఈ పన్నీర్ సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పన్నీర్ని సాఫ్ట్గా అయ్యిందో లేదో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇలా సాఫ్ట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో కొంచెం దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ వరకు సాజీరా, 3 ఇలాచీ, 4 లవంగాలు, 2 స్టార్ ఫ్లవర్స్ వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 20 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బల్లో సగం అల్లం తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజులో ఉన్న టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా మగ్గేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పొడి వేసుకొని ఉల్లిపాయ టమాటాతో ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ వాటర్ తెరిలేంత వరకు ఉడికించుకోవాలి. ఈ వాటర్ తెరిలిన తర్వాత ఇంకో 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగుండా ఫ్రై చేసుకున్న కాజు పన్నీర్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో పెద్ద సైజులో ఉన్న 3 పచ్చిమిరపకాయలని ఇలా అడ్డంగా కట్ చేసుకొని వేసుకోవాలి. పన్నీర్ని ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని మరో 2 నిమిషాల వరకు వీటిని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని కర్రీని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే 2 స్ప్రింగ్ ఆనియన్స్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కస్తూరి మేతిని కూడా వేసుకోండి. కస్తూరి మేతి వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కస్తూరి మేతి వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ కర్రీని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇంకో 2 నిమిషాల వరకు ఉడికించుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ధాబా స్టైల్లో ఉండే కాజు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా కాజు పన్నీర్ కర్రీ చేసుకొని చపాతీ కానీ, బటర్ నాన్ కానీ, అన్నం కానీ తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ధాబా స్టైల్లో ఉండే కాజు పన్నీర్ కర్రీని ఎలా తయారు చేశానో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ యూజ్ అవుద్ది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే రేపు మరో కొత్త రెసిపీతో మన ఛానల్లో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.